2024 సంవత్సరం అయితే ఎండ్కైతే వచ్చేసిందండి. సో చాలామంది ఇంక ఈ సంవత్సరం అంతా వాళ్ళ జీవితాల్లో జరిగిన అచీవ్మెంట్స్ గురించి, వాళ్ళు సాధించిన గొప్ప గొప్ప పనుల గురించి చాలామంది వాళ్ళ సోషల్ అకౌంట్స్లో అయితే మొత్తం నింపేస్తూ ఉంటారనమాట. కానీ మన పరిస్థితి చూసుకుంటే, మన గురించి మాట్లాడుకుంటే స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ఇయర్ మొత్తం చూసుకుంటే కొన్ని సందర్భాలు ఎలా అనిపిస్తుంది అంటే, మనం స్ట్రాంగ్గా నిలబడడం కూడా చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. స్పెషల్ కిడ్నీ రైస్ చేయడం అంటే అది మామూలు జర్నీ అయితే కాదండి. సో ఈ సంవత్సరం మొత్తం మన ఈ ఓవరాల్ జర్నీలో రకరకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేసి ఉంటాం. ఈ సంవత్సరం అంతా మన సంవత్సరం అంతా కూడా ఎలా గడిచిపోయి ఉంటుందంటే, ట్యాంట్రమ్స్తో, బిహేవియర్స్తో, స్లీప్లెస్ నైట్స్తో, సెన్సరీ ఇష్యూస్తో, అపాయింట్మెంట్స్తో ఇలాగే గడిచిపోయి ఉంటుంది. సో ఇంత హెక్టిక్గా మన లైఫ్ స్టైల్ ఉన్నా కూడా మనం ఎక్కడ అలసిపోకుండా మన పిల్లల కోసం మళ్ళీ రీఛార్జ్ అవుతూ నెక్స్ట్ డేకి మనం రెడీ అవుతాము. సో అందుకనేనేమో మనకి ఇంత డిటర్మినేషన్ ఉంది కాబట్టి దేవుడు కూడా మనకే స్పెషల్ చిల్డ్రన్ ఇచ్చాడు అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. సో ఓవరాల్గా నాకు చూసుకుంటే ఈ ఇయర్ మొత్తం అయితే నుషికాతో చాలా బాగా గడిచిందండి. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఇంకా చాలా మంచి హోప్తో నేనైతే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాను. నాకేంటంటే ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొత్త ఛాలెంజెస్ పెట్టుకుంటాను. నేను ఈ ఇయర్లో ఏవైతే దానికి ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ కూడా ట్రై చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడూ హోప్ అనేది మాత్రం అస్సలు లూజ్ చేసుకోకూడదండి. ఎందుకంటే అదే మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనల్ని నడిపిస్తుంది కాబట్టి. సో ఈ ఇయర్ ఎండ్ అయిపోతున్నప్పుడు నాకేంటంటే ఈ ఇయర్లో నువ్వు అచీవ్ చేసిన విషయాల గురించో, లేకపోతే మాకు నువ్వు సందర్భంగా మంచి జరిగిన విషయాల గురించో మాట్లాడుతూ ఎండ్ చేయాలని చెప్పి నాకైతే అనిపించిందండి. సో దానికన్నా ముందు మనందరికీ ఒక మోటివేషన్ అనేది కావాలి కాబట్టి నేను ఒక మోటివేషనల్ మెసేజ్ కూడా మీకు పాస్ చేశాను. సో ఎప్పుడు మనం హోప్ అయితే గివప్ చేయకూడదండి, ఎందుకంటే అదే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సో నేను సాధించినప్పుడు నుషికాతో మీరు కూడా తప్పకుండా సాధించగలరు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. నాకు ఎప్పుడు ఒక కొటేషన్ గుర్తొస్తుంది అనమాట. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఒక కొటేషన్ని చదివాను. సో ఆ కొటేషన్ ఏంటి అంటే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఈవెన్ ద వర్డ్ ఇంపాసిబుల్ సేస్ ఐ యామ్ పాసిబుల్. ఓకేనా? సో ఈ కొటేషన్ నాకు చాలా ఇష్టం అనమాట. ఏంటంటే మనం జీవితంలో మనం మనసు పెట్టి సాధన చేస్తే మనం అచీవ్ చేయలేనిది ఏమీ లేదండి. కాకపోతే అందరితో పోల్చుకున్నప్పుడు మనం సాధించే అచీవ్మెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ మనం పెట్టే ఎఫర్ట్స్కి మన పిల్లలు చిన్నది సాధించినా కూడా మనకు అది చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో ఈ సంవత్సరం పర్టికులర్గా నా అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే, మనందరి ప్రయాణంలో కూడా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే, మనం ఎక్కడ గివప్ ఇవ్వకుండా మన పిల్లలకి మనమే ఒక అడ్వకేట్ కింద నించున్నాము. అదే అందరికీ పెద్ద అచీవ్మెంట్. సో నువ్వు విషయంలో నాకు కూడా ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అంటే, నువ్వు కోసం నేను నిలబడగలిగాను. వాట్ ఎవర్ మైట్ బీ ద సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ మైట్ బీ ద థింగ్, ఏమైనా ఎలా అన్నా, నాకు జీవితం ఎలాంటి టెస్ట్ చేసినా కూడా, నా లైఫ్లో నాకు సిచ్యువేషన్స్ ఎలా టెస్ట్ చేసినా కూడా నుషిక కోసం మేము నిలబడగలిగాము. సో అదే ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో నెక్స్ట్ అచీవ్మెంట్ నేను ఇయర్లో మాట్లాడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అండి. సో నువ్వుని బయటకు తీసుకొచ్చి ఆటిజం మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది నేను ఇప్పుడు దాకా నువ్వుకి చేసిన వాటిలో ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద నేను కన్సిడర్ చేసుకుంటాను. ఎందుకంటే మేము నుషికాని బయటకు తీసుకొచ్చి దాని ఎక్స్పీరియన్సెస్ మేము చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాతే నాకు యాక్చువల్గా చాలా ఇన్పుట్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో అది ఎలా అయిందంటే, నేను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయింది. రకరకాల పేరెంట్స్ ఇన్పుట్స్ నాకు వచ్చినాయి, నాకు హెల్ప్స్ నా డోర్ స్టెప్ దాకా వచ్చినాయి అనమాట. సో ఒకవేళ నేను ఈ నిర్ణయం తీసుకోకుండా నేను నార్మల్గానే ఉండిపోయి ఉంటే కనుక, నాకు ఇప్పటి వరకు నుషికాకి ఎటువంటి అయితే నాకు ఇన్పుట్స్ వచ్చినాయో దానికి సంబంధించి, దాని ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, అటువైపుగా ప్రోగ్రెస్కి కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే వచ్చినాయో అవి డెఫినెట్గా నాకు వచ్చేవి కాదు. అండ్ ఇంకొక మంచి సాటిస్ఫాక్షన్ నాకు ఏంటి అంటే, ఈ ఆపర్చునిటీ ద్వారా నేను రకరకాల పేరెంట్స్తో మాట్లాడానండి, రకరకాల స్టోరీస్ విన్నాను. సో ఎప్పుడైనా మనకి చాలా డౌన్గా అనిపించినప్పుడు, ప్రపంచంలో మనంత కష్టం ఇంకెవరికి లేదని మనకు అనిపించినప్పుడు మనలాంటి పేరెంట్స్తో మాట్లాడాలండి. అప్పుడే మన కష్టము నిజంగానే పెద్దదా, లేకపోతే మనం హ్యాండిల్ చేయగలమా ఏంటి అనే క్లారిటీ మనకు డెఫినెట్గా వస్తుంది అనమాట. సో ఆ క్లారిటీ అయితే నాకు డెఫినెట్గా వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. సో ఈ ఓవరాల్ జర్నీలో, యూట్యూబ్ జర్నీలో
కొంతమంది పీపుల్ ఉన్నారండి పర్టికులర్గా నా మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ నేనైతే ఈ ఇయర్ ఎండింగ్లో నేను వాళ్ళకి కృతజ్ఞతలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఫస్ట్ పవన్కి, మా హస్బెండ్కి. ఎందుకంటే తను అంత సపోర్టివ్గా లేకపోయి ఉంటే కనుక నేను ఇది చేయగలిగేదాన్ని కాదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అనమాట తన సపోర్ట్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ అండి, వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ ఉండి నా వెన్ను తట్టారు కాబట్టే నేను ఇదంతా చేయగలుగుతున్నాను. ఇప్పుడు దాకా ఇన్ని వీడియోస్ నేను పెట్టగలిగాను ఛానల్లో. సో ఎవరికన్నా కొంతైనా హెల్ప్ చేశాను తద్వారా అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ నా థ్యాంక్స్ వచ్చేసి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండి. ఎందుకంటే ఛానల్ పెట్టిన చాలా తక్కువ టైంలోనే నాకు ఇప్పుడు నియరింగ్ టు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది అంత ఈజీ విషయం అయితే ఏమీ కాదు. 4-5 మంత్స్ స్పాన్లో 10,000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే మాటలు ఏమీ కాదు. సో నన్ను ఆ వైపుగా ఎంకరేజ్ చేస్తూ అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అదే పెద్ద అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతున్నాను అనమాట. సో నన్ను నమ్మి నా కంటెంట్ నచ్చి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆ సబ్స్క్రైబర్స్లో కూడా నాకు క్లోజ్గా అయిపోయిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. సో పర్టికులర్గా అలా కొంతమంది పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పేరెంట్ వచ్చేసేసి రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. రమ్య గారు ఒక స్పెషల్ మామ్ అండి, అండ్ షీఈ్ అ స్పెషల్ ఎడ్యుకేటర్ కూడా అనమాట. సో ఆవిడ ఈ త్రూ అవుట్ మా జర్నీలో నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు. అండ్ మేము వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలా మంది పేరెంట్స్ని గైడ్ చేశారండి. నిస్వార్థంగా ఒక తల్లిగా, ఒక ఆటిస్టిక్ పేరెంట్గా ఆ బాధ తెలుసు కాబట్టి ఆవిడకి కూడా, సో ఆవిడ కూడా నిస్వార్థంగా చాలా మంది పేరెంట్స్ని పాజిటివ్గా గైడ్ చేశారు. అలాగే మేము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కదా. సో ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా చాలామంది పేరెంట్స్ జెన్యూన్గా ఎటువంటిది ఆశించకుండా వాళ్ళు ఏంటంటే నిస్వార్థంగా తోటి పేరెంట్స్ని గైడ్ చేయడానికి వాళ్ళ టైంని అయితే చాలా ఇచ్చారండి. సో అలాంటి పేరెంట్స్లో ఇంకొక పేరెంట్ వచ్చేసి సారా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ట్రస్ట్ చేసి నాతో పాటు జర్నీ చేసినందుకు. ఇంకా కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి, అన్ని గ్రూప్స్లో కూడా కొంతమంది పేరెంట్స్ యాక్టివ్గా ఉంటారు. పాపం వాళ్ళు టైం ఇచ్చి తోటి పేరెంట్స్ని గైడ్ చేయడానికి చాలా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. చాలా మంచి సజెషన్స్ ఇస్తారు. వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లోంచి వాళ్ళకి తెలిసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పేరెంట్స్ అందరూ ఎవరైతే ఏమీ ఆశించకుండా నన్ను ట్రస్ట్ చేసి గ్రూప్లో జాయిన్ అయ్యి తోటి పేరెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పాజిటివిటీలో తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇంకొంతమంది మదర్స్ ఉన్నారండి, లైక్ ప్రవీణ గారు, శ్వేతా మేఘనా గారు, కళ్యాణి మెట్టపల్లి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే కంటిన్యూస్గా టచ్లో ఉంటారండి నాతో. సో నుష్క గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. నుష్క గురించి వాళ్ళు ఏమన్నా గమనిస్తే ఇలా చేయండి అని గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాతో పర్సనల్గా మాట్లాడుతూ, నువ్వు వీడియోస్ పెట్టిన వెంటనే ఏవో ఒక ఇన్పుట్స్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారో దానికి సంబంధించిన ఇన్పుట్ ఇవ్వడం. ఇలా కొంతమంది పేరెంట్స్ పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, నేను ఎవరివన్నా మెన్షన్ చేయకపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. బట్ ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ కాన్స్టాంట్గా నా షాడో లాగా వెనకాల ఉండి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండడం, నన్ను మోటివేట్ చేస్తూ ఉండడం, ఇలా అంతా మీ టైం ఇచ్చి నా కోసం నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యామిని గారు, మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే నుషికాకి మేము ఏమి స్కిల్ ఇవ్వాలనుకున్నా కూడా ట్రైనర్స్ దొరక్క అన్నిటికీ మేము ఇబ్బంది పడ్డాము. చాలా మటుకి అదే పాపం స్వతహాగా నేర్చేసుకున్న సిచ్యువేషన్సే చాలా ఎక్కువ. కానీ నువ్వుకి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలిసినప్పుడు, నేను చెప్పినప్పుడు దానికి రియాక్ట్ అయ్యి మీరే జనరస్గా చాలా కైండ్ గెస్టర్తో మీరే నాకు మెసేజ్ చేసి నేను ఇస్తానండి నుషిక క్లాసెస్ అని చెప్పి ముందుకొచ్చి దానికి సంగీతం క్లాసెస్ చెప్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నుషిక కూడా చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటుంది. యాక్చువల్గా దానికంత మెమరీ పవర్ ఉంది, అది స్వరాలన్నీ గుర్తుపెట్టుకొని చెప్పుద్దని చెప్పి నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాంతోపాటు నాకు కూడా ఈ వయసులో ఒక ఆపర్చునిటీ దొరికింది, సంగీతం నేర్చుకునే ఆపర్చునిటీ. సో దానికి మాత్రము మీ కైండ్ గెస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు. థ్యాంక్ యూ అనేది కూడా చాలా చిన్న పదమే, బట్ అది నిజంగా చాలా మాకు హెల్ప్ అయిందనమాట నుషికాని అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్లోకి తీసుకువెళ్ళడానికి, లైక్ మ్యూజిక్. అదైతే నేను నా మ్యాక్సిమం ఇన్పుట్ ఇచ్చి, నా మ్యాక్సిమం టైం ఇచ్చి, నా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి నేను నుష్కాకి అయితే మ్యూజిక్ నేర్పించడానికి అయితే నా వైపు అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి.
సో ఇదండి, ఎవరి పేరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సో సారీ. బట్ ఎవరైతే నా వెనకాల నించోని ఇప్పుడు దాకా నన్ను ఎంకరేజ్ చేస్తూ, మీ టైం నాకు ఇస్తూ, మీ మీ నన్ను మోటివేట్ చేస్తూ, నేను ఎక్కడ మళ్ళీ ఇందులో వెనక్కి వెళ్లకుండా నన్ను మోటివేటెడ్గా ఉంచుతూ నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అలా అయితే ఈ 2024 సంవత్సరాన్ని అయితే మనం కంప్లీట్ చేసుకుంటున్నాము. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఈ జర్నీలో మీరు ఒంటరి కాదు, వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్ జర్నీ అండి. సో నెక్స్ట్ ఇయర్ మన పిల్లల మీద మనం పెట్టే ఎఫర్ట్స్కి ఇంకా మంచి రిజల్ట్స్ రావాలి. నేనైతే నుషికాకి 2024 కన్నా 2025 నుషిక ఇంకా చాలా బాగా బెటర్గా పెర్ఫామ్ చేస్తుందన్న మంచి హోప్తో, కొత్త సంతోషంతో, ఉత్సాహంతో నేనైతే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. అలాగే మీరందరూ, మనందరం కూడా అడుగు పెట్టాలని, మన పిల్లలకి అంతా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బాయ్ 2024 అండ్ వెల్కమ్ 2025 అండ్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి విజయవాడ వెళ్తున్నామని. సో విజయవాడ అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇదిగోండి షూటింగ్ చేసుకోవడానికి రాఘవయ్య పార్క్ అయితే వచ్చామన్నమాట. మేమేంటంటే అటువైపు ప్లే ఏరియాకి వెళ్తే అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కదా, మళ్ళీ ఎందుకులే, నాకు తెలుసా అండి ఎక్కువ పబ్లిక్ ఉన్నారనుకోండి నేను అస్సలు మాట్లాడలేనమాట. నేను కొంచెం ఫ్రీగా ఉండాలి. ఎవరన్నా స్టేరింగ్ చేస్తున్నారనుకోండి నా వంక, నాకు మాటలు రావన్నమాట, కట్ అయిపోతాయి మాటలు. ఏం మాట్లాడాలనుకున్నా మైండ్లోంచి అంత ఎరేజ్ అయిపోతుంది. సో అందుకనే ఆ బ్రిడ్జ్ మీద నుంచి యువతలకు వచ్చామన్నమాట షూట్ చేసుకోవడానికి. ఈ లోపు నూతెల్లి ఆ పార్క్కి వెళ్ళడానికి అసలు రంది చేసేస్తుంది అనమాట. అటైతే ఇప్పుడు కాసేపు పిల్లల్ని అటు తీసుకెళ్ళి ఇంకా పార్క్లో ఆడిపించేసి ఇంటికి తీసుకెళ్తామండి. దా ప్లే పార్క్కి వెళ్దాం, అటు ప్లే ఏరియాకి వెళ్దాం రండి దా. Bye 2024.